హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎన్కే ఎడ్యుకేషన్. ఫ్రెండ్స్, మనకి ఏపీ అసిస్టెంట్ చూసుకుంటే మనకి ఆల్రెడీ అప్లికేషన్ ఫిల్ చేస్తున్నారు. కేసు అప్లికేషన్లో ఏమైనా బై మిస్టేక్ ఏమైనా కరెక్షన్స్ రాంగ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసేస్తే అవి కరెక్షన్స్ ఎలా చేయాలి ఏంటి అనేసి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. మనకి కరెక్షన్స్లో వచ్చేసి మనకి 2 కేటగిరీస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ కేటగిరీ 1 అండ్ కేటగిరీ 2 అనేసి. ఈ కేటగిరీ 1 అనేది ఏంటంటే క్యాండిడేట్ అయితే చేంజ్ చేయలేరు. ఓన్లీ కన్వీనర్కి ఆ మెయిల్కి మనం అయితే ప్రాపర్ రీజన్ రాసి మన స్కానర్ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి. ఇక్కడ కేటగిరీ 1లో ఉండే కరెక్షన్స్ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. స్ట్రీము, నేమ్ ఆఫ్ ది స్ట్రీము, అలానే నేమ్ ఆఫ్ ది క్యాండిడేటు, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఇవి చేంజ్ చేయాలనుకుంటే ఎస్ఎస్సి మార్క్స్ మేము, పేమెంట్ ఐడి, ఇవన్నీ ప్రాపర్ రీజన్ రాసి పైన ఉన్న మెయిల్కి అయితే సెండ్ చేయాలి. అలానే సిగ్నేచర్కి అయితే స్కానర్ సిగ్నేచర్, ఫోటోగ్రాఫ్కి అయితే ఫోటోగ్రాఫ్, క్వాలిఫై ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబరు, అలానే కమ్యూనిటీ రిజర్వేషన్ కేటగిరీ, ఈ వీటిలో ఏమైనా కేటగిరీ వల్ల ఈ చేంజెస్ ఏమైనా మీరు బై మిస్టేక్ రాంగ్ పెట్టుంటే మీరైతే త్రూ మెయిల్ ద్వారా కన్వీనర్కి మెయిల్ అయితే రీజన్ రాసి ప్రాపర్ రీజన్ ఆ డాక్యుమెంట్స్ అయితే స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ కేటగిరీ 2 చూసుకుంటే మనకి ఇక్కడ క్యాండిడేట్ చేంజ్ చేయగలరు ఫ్రెండ్స్. ఇక్కడ మీకు డేట్ అయితే ఉంటుంది చూడండి. కరెక్షన్స్ ఆఫ్ ది ఆన్లైన్ అప్లికేషన్ ఆల్రెడీ సబ్మిట్ బై క్యాండిడేట్. ఎప్పుడు మార్చి 26వ తారీఖున అయితే ఈ విండో అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఆ టైంలోని మీరు ఈ చేంజెస్ అయితే చేంజ్ చేయగలరు. అవి ఏంటంటే టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్, లోకల్ ఏరియా, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, ఇయర్ ఆఫ్ ప్రిపేరింగ్ పాసింగ్, అలానే మైనారిటీ అండ్ నాన్ మైనారిటీ, మీడియం ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ పేరెంట్స్, ప్లేస్ ఆఫ్ స్టడీ డీటెయిల్స్, మదర్ నేము, ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబరు, జెండరు, రిజర్వేషన్ కేటగిరీ, ఆధార్ కార్డ్ డీటెయిల్స్, అడ్రస్, ఈ చేంజెస్ అనేవి మీరు 26వ తారీఖుని అయితే విండో ఓపెన్ అవుతుంది ఫ్రెండ్. కరెక్షన్ విండో అప్పుడైతే క్యాండిడేట్ అయితే చేయించాలి. పైవి అయితే మాత్రం మీరు అయితే మెయిల్ ద్వారానే కరెక్షన్స్ చేయించుకోవాలి. అదైతే చూసుకోండి ఫ్రెండ్స్. ఇదైతే కరెక్షన్స్ ఎలా చేయాలనేది మీకు క్లారిటీ వచ్చింది అయితే అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.